కంటే అట్లా బాగా పాడతారు. అట్లా మంచిగా వీటికైతేనేమో కొంచెం అట్లా అట్లయితే మంచిగా వస్తుంది అన్నట్టు. అందరి తలకాయలు కూడా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట ఉంది. తర్వాత యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అనే మాట ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ దేవుడు, వీళ్ళకి దేవుడు, వాళ్ళకి దేవుడు, అందరికీ దేవుడు. కాబట్టి ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. ఉదాహరణకి ఈ పొలం మంచి వాళ్ళది అనుకున్నాం, ఈ పొలం చెడ్డది అనుకున్నాం. వర్షం పడ్డప్పుడు చెడ్డది మంచిది అనుకోవాలి కదా. ఒక మనిషి మంచిది అనుకున్నా, ఒక మనిషి చెడ్డది అనుకున్నాం. సూర్యుడు ఉదయించినప్పుడు మంచి తల మీద, సూర్యకిరణాలు వచ్చి చెడ్డ తల మీద. అయితే ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఒక తల్లికి 5 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ చెడిపోయినంత మాత్రం ఆ బిడ్డను ప్రేమించకుండా ఉండదు తల్లి, ఉండదు. అవునా? సో ఆయన కూడా అందరినీ ప్రేమిస్తాడు, మనందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తుంది కాబట్టి మనం కూడా తిరిగి ఆయనను ప్రేమించాలి. ప్రేమించాలంటే ప్రేమ ఉందని చెప్పడం కాదు, కానీ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమించే వ్యక్తి దగ్గరికి వెళ్తారు, అవునా కాదు? సో యేసుని మనం ప్రేమించి మనం ఏం చేయాలి? యేసు దగ్గరికి వెళ్ళాలి. ఒకనాడు అంతే కదా. ఎందుకు అట్లా పెట్టిందంటే, సో 6 రోజులు మీరు పని చేసుకోవచ్చు, 7వ దినం మీరు విశ్రాంతి కావాలి. కాబట్టి నా సన్నిధికి రావాలి. ఊరుకోకుండా పని చేసినా కూడా సంపాదించిన ఎన్ని తిరిగి మన దావకాన పెట్టాలి. రెస్ట్ అనేది మానవ దేహానికి అవసరం. అందుకని దేవుడు ఆలోచించి ఆయన 6 రోజులు పనిచేసి సృష్టి అంతా మనుషులను సృష్టించిన తర్వాత 7వ రోజు ఆయనే విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మనకు విశ్రాంతి అవసరం కాబట్టి 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకొని ఆ సన్నిధికి వచ్చి మీరు ఆరాధించండి, పూజించండి అని చెప్పింది. మనం భక్తుల కోసం కష్టం చేసుకుంటాం, తిరిగి ఆయన మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు స్థితి చెల్లించాలి కదా. కాబట్టి నా ఇంటికాడ ఆయన పోసిపోతాడు ఒక్కడే ఉంటుంది. రేపు వెళ్ళాలి కదా. సో అదే పని ఉన్నప్పుడు ఏదన్నా సండే అక్కడ ఎంత వాక్యం మనకు కావాల్సిన విషయాలు చెప్తారు. మనం ఎట్లుండాలి, ఎట్లా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి. సో ప్రతి రోజులు ఎట్లుంటుంది, ఉన్న రోజులు ఎట్లా బ్రతకాలి, సో తర్వాత ఏముంటుంది అనేటువంటి సత్యాలు తెలుస్తాయి. మన ఇంట్లో మనం ఏముంటుంది, సత్యం తెలియదు, నిజం తెలియదు, నిష్ఠ తెలియదు. రైట్? ఉండాలంటే ఇష్టం, అందుకే దేవుడు మన కొరకు స్థానం చనిపోయింది, సమాధి చేయగలుగుతున్నాం. సో మనం కూడా ఒకరోజు ఈ భూమి మీద వదిలిపెడుతున్నాం. మనం ఆయననే రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ బ్రతికిన రోజులు ఆయనతో మనకు ఒక సంబంధం, ఆత్మీయమైన సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి. ఆ సహవాసమే దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళ్తే అక్కడ మనకు సహవాసం కలిగి. ఎక్కడ అక్కడ ఉంటే సహవాసం ఎక్కడికి ఎట్లుంటుంది కదా కదా. నీ ప్రాణ స్నేహితురాలు ఉందనుకో, నువ్వు ఆమె ఇంటికి 4 సార్లు పోతే ఆమె ఇంటికి 4 సార్లు వస్తుంది. అట్లా సహవాసం అనమాట. సో పోకపోతే సహవాసం అంటారా అన్నారు. మీరు కూడా దేవుడు ప్రేమించాలి. నీ దేని కోసం ప్రార్థన చేయాలి? మాకు ఈ ఆరోగ్యంగా ఉండాలి. శరీర బలం, పేర్లని తెలియదు అందరికి పరిశుద్ధ నామాన్ని పట్టుదనాలు. సాయంకాల సమయంలో మా ప్రియులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఎంతో ఆశ కలిగి ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థన కోరి ఉన్నారు. ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దినమంతా కష్టం పనిచేశారు. ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నిటితో నాటు వేయడానికి కృపణించిన స్తోత్రాలు. ప్రభా వారి ఆశ మేరకు, వారి కోరిక మేరకు అందరికీ కూడా కావలసినటువంటి పునరుద్ధరణ శక్తి, బలము, మంచి ఆరోగ్యము, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా ఎలాంటి బలహీనత ఉన్నా మీ గాయపడిన చేతితో ముక్తి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం, స్వస్థత శీఘ్రంగా దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి బలహీనత ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరే ఆ బలహీనతలు తీసివేసి మంచి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు చేసే పనుల్లో వారి రకాల కష్టాన్ని కూడా ఆశీర్వదించండి. గొప్పదారులు నూనెగా ఫలింపజేయండి. వారికి కుటుంబాలు, తల్లి జతపడి వాళ్ళు ప్రభు సంతానాలను కూడా దీవించండి. వారికి ఉన్నటువంటి చదువుల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో కావాల్సినటువంటి కృపను అనుగ్రహించండి. దయగల మా తండ్రి వారి పని
కార్యంలో అన్నింటిలో కూడా సాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ ఆశతో తండ్రి వారు ఎంతో ప్రార్థన కావాలని కోరుకున్నారు కనుక ప్రభా, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని రాయబడిన దేవుని వాక్యం. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. కనుక మీరు దేవుడుగా వారి జీవితాల్లో ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారు. అందుకే వారు ధన్యులుగా ఎంచబడ్డారు. కనుక వారిని జీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపజేసి వారి గృహాల్లో సర్వ సమృద్ధి దయచేసి ఆర్థికపరమైన ఆత్మీయపరమైన ప్రతి అవసరత క్రీస్తు చేసిన వారికి మీరు మహిమ పొందమని, ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దినమంతా కష్టించి పనిచేశారు. ఎలాంటి నొప్పులు, ఎలాంటి భారం లేకుండా రాత్రి మంచి నిద్ర విశ్రాంతి, ఉదయకాలం చురుకైనటువంటి మెలకువ వారి జీవితాల్లో ప్రభా బ్రతికి దినములంతా కూడా నీ కొరకు నమ్మకంగా జీవించి నిన్ను ప్రేమించి నీ బిడ్డలుగా నీతో సహవాసం కలిగి ఉండడానికి మీరే సహాయం చేసి కృపనిమ్మని ప్రార్థించి ప్రతి విధమైన అంధకార దురాత్మ చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ మీరే దీవించి బహుగా ఆశీర్వదించి ఫలింపజేసి మెండైన జీవులతో నిలుపుతామని ప్రార్థన చేసి వారి యొక్క పనుల్లో తోడై ఉంది వారి యొక్క గృహాలు, పంట పొలాలు అన్నీ కూడా దీవించి బహుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ఫోటో వద్దు ఏమొద్దురా? ఇక్కడ వరకు పెడితే ఏం లమ్మా? ఇది ఏమో కావాలి. ఫోటో తీసి